రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే అమెరికాలో కలల కనాలని ఎంతో మందికి ఉంటుంది. అయితే ఎటువంటి జాబ్ చేయాలి, ఒకవేళ ఇప్పుడు టాప్ 7లో ఎటువంటి జాబ్స్ ఉన్నాయి, ఎటువంటి శాలరీ ప్యాకేజెస్ హైగా ఉన్నాయి అమెరికాలో అనేది కూడా ఒకసారి మనం డీటెయిల్గా చూస్తే అమెరికా ఉద్యోగులకు కూడా భారీగా డిమాండ్ ఉంటుంది. టాప్ 7లో ఉన్న జాబ్ కోసం కూడా విపరీతమైన పోటీ ఉంటుంది. యుఎస్లో ప్రస్తుతం #1 జాబ్స్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే టాప్ 7లో ఉన్న జాబ్స్ ఏంటి, ఎక్కువ ఏ జాబ్స్కి ప్యాకేజెస్ వస్తాయి, ఇవన్నీ కూడా ఒకసారి మనం డీటెయిల్గా చూస్తే టాప్ 1లో నర్స్ ప్రాక్టీషనర్ ఉంది. అయితే వీరికి వేతనాలు కూడా చాలా ఎక్కువగా చెబుతున్నారు. అయితే టాప్ 1లో నర్స్ ప్రాక్టీషనర్ అంటే నర్సెస్ ఎవరైతే ఉంటారో వారికి శాలరీస్ కూడా బాగా వస్తాయంటూ కూడా చెప్తున్నారు. అలానే టాప్ 2లో కూడా చూసుకున్నట్టయితే ఐటీ మేనేజర్ జాబ్ ఉంటుంది. ఐటీ మేనేజర్ జాబ్స్ ఎవరైతే ఉంటాయో వాటికి కూడా శాలరీస్ హై లెవెల్లోనే వస్తాయంటూ చెప్తున్నారు. ఇక టాప్ 3 ప్లేస్లోకి వస్తే ఫిజిషియన్ అసిస్టెంట్లు ఉంటారంటూ కూడా చెబుతున్నారు. టాప్ 3లో ఫిజిషియన్ అసిస్టెంట్లు ఉంటారు. ఇక ఈ నేపథ్యంలోనే టాప్ 4లోకి వస్తే ఫైనాన్షియల్ మేనేజర్ ఉద్యోగాలు ఉంటాయి. టాప్ 4లో ఫైనాన్షియల్ మేనేజర్ అంటే ఫైనాన్షియల్కి సంబంధించి మేనేజింగ్ ఎవరైతే చేస్తారో దానికి కూడా శాలరీస్ వేతనాలు బాగా వస్తాయంటూ కూడా చెప్తున్నారు. ఇక టాప్ 5లో సాఫ్ట్వేర్ డెవలపర్ ఉంటూ ఉంటారు. సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో ఈ డెవలపర్స్కి కూడా శాలరీస్ హైగా ఉంటాయని చెప్తున్నారు. ఇక టాప్ 6లో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి కూడా శాలరీస్ బాగుంటాయంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఇక టాప్ 6లో కూడా చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక టాప్ 7లో మెడికల్ హెల్త్ సర్వీసెస్ మేనేజర్ పోస్టులు ఉంటాయి. మెడికల్ హెల్త్ మేనేజర్ పోస్టులు 7వ స్థానంలో ఉంటాయి. ఇక 7 ఉద్యోగాలకు కూడా డిమాండ్ బాగుంటుంది, జీతాలు కూడా ఎక్కువ అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. యుఎస్లో ఇండియన్స్ ఎక్కువగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం మంది కూడా ఐటీ రంగంలోనే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ట్రంప్ రూల్స్ కఠినాత్రం చేయడంతో కూడా మనోళ్ళు ఆందోళనలో పడుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త జాబ్స్ రావడం కూడా కష్టమని చెప్పుకోవాలి. ఉన్న ఉద్యోగాల్ని కాపాడుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని నిబంధనలు పాటిస్తూ కూడా జాబ్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా నిపుణులు చెబుతున్నారు. రైట్, ఇదే నేపథ్యంలో కూడా ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అందరికీ కూడా విదితమే. అయితే అక్రమ వలసదారులపై కూడా ఆయన ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పుకోవాలి. ఇక ఇదే విధంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ దాని మీద కూడా ఆయన ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పుకోవాలి. ఇప్పటికే అక్రమంగా ఉంటున్న వారిని అందరినీ కూడా స్వదేశాలకి పంపించేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా అమెరికా వెళ్ళాలి, అమెరికాలో స్థిరపడాలి, జాబ్ చేయాలని కూడా కలలు కంటూ ఉంటారు. అయితే అమెరికాలో ఏ జాబ్ చేస్తే ఎంత శాలరీ ఉంటుంది, ప్రజెంట్ అమెరికాలో టాప్ 7 జాబ్స్ ఏవి, టాప్ 7లో దేనికి ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయంటూ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది. మరి అందులో మనం డీటెయిల్గా చూస్తే కూడా అమెరికాలో పనిచేయాలని కలలు కంటూ ఉంటారు. మంచి లైఫ్ స్టైల్, మంచి శాలరీ, కెరీర్ అభివృద్ధికి అవకాశాలు అమెరికాలో పనిచేయడం వల్ల లభించే ప్రయోజనాలు కూడా ఉంటాయని చెప్పుకోవాలి. ఇక ఈ నేపథ్యంలో అమెరికాలో టాప్ 7 మంచి శాలరీ వచ్చే ఉద్యోగాలు ఏంటి అని కూడా చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దాన్ని ఒకసారి డీటెయిల్గా చూస్తే కూడా మొదటిగా నిపుణులు చెప్పే దాని ప్రకారం కూడా మొదటిగా నర్స్ ప్రాక్టీషనర్కి మంచి వేతనాలు ఉంటాయి, అంటే మంచి శాలరీస్ ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం యుఎస్లో కూడా #1 ఉద్యోగం నర్స్ ప్రాక్టీషనర్దే అంటూ కూడా అంటున్నారు. వీరి శాలరీస్ కూడా చాలా అధికంగా ఉంటాయి. వీరు ఆరోగ్య నిపుణులు కాబట్టి రోగాలను చూసుకుంటారు, శారీరక పరీక్షలు పూర్తి చేస్తారు, ల్యాబ్ ఫలితాలను విశ్లేషిస్తారు, ఇక మందులు కూడా సూచిస్తారు. అయితే మనకు తెలిసిందే నర్స్ ప్రాక్టీషనర్ అంటే కూడా మనకు తెలిసిందే. ప్రస్తుతం మెడికల్కి సంబంధించి అయితే వీరు ఆరోగ్య నిపుణులనే చెప్పుకోవాలి. రోగాల్ని అంటే వచ్చిన వాళ్ళకి కూడా డిసీజ్ వచ్చి కూడా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి నయం చేస్తూ ఉంటారు, శారీరక పరీక్షలు చేస్తూ ఉంటారు, అలానే ల్యాబ్ ఫలితాలను కూడా విశ్లేషిస్తూ ఉంటారు. అంటే ఏదైనా మనకి బ్లడ్ రిపోర్ట్, యూరిన్ రిపోర్ట్, DNA ఇటువంటి రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ల్యాబ్కి పంపించి ఆ రిజల్ట్స్ అన్ని వీళ్ళు విశ్లేషిస్తూ ఉంటారు. మందుల్ని కూడా ఎటువంటి ఇప్పుడు ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, ఇంకా ఎక్సెట్రా ఏమొచ్చినా సరే దానికి ఎటువంటి మందులను తీసుకోవాలని కూడా సూచిస్తారు. వీరందరినీ కూడా నర్స్ ప్రాక్టీషనర్స్ కింద కూడా తీసుకొస్తాం. అయితే వీరే ప్రస్తుతం యుఎస్లో #1లో ఉన్నారు. వీరికి శాలరీస్ చాలా హై లెవెల్లో ఉంటాయంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఇక టాప్ 2లోకి వచ్చేసరికి ఐటీ మేనేజర్ ఉద్యోగం 2వ స్థానంలో ఉంది. వీరు సంస్థలోని కంప్యూటర్లు, ఇతర సాంకేతికాలు వినియోగాన్ని నిర్వహించడం, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అవసరాలను విశ్లేషించడం, అప్గ్రేడ్లను ప్లాన్ చేయడం, సాంకేతిక ఖర్చులను ట్రాక్ చేయడం మొదలైన విధులు నిర్వర్తించాలి. అయితే మనం ఐటీ మేనేజర్ 2nd ప్లేస్లో ఉంది. ఐటీ మేనేజర్ అంటే కూడా
సంస్థలోని కంప్యూటర్స్ అలానే ఇతర సాంకేతిక ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాని వినియోగాన్ని నిర్వహించడం, అలానే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అవసరాలను విశ్లేషించడం, అప్గ్రేడ్లను కూడా ప్లాన్ చేయడం, అంటే అప్గ్రేడ్స్ కూడా ప్లాన్ చేయడం, అలానే సాంకేతిక ఖర్చులను ట్రాక్ చేయడం, సాంకేతికత ఖర్చులను ట్రాక్ చేయడం వీరి పని. అయితే వీరు ప్రజెంట్ టాప్ 2లో ఉన్నారు. వీరి శాలరీ కూడా హై లెవెల్లో ఉంటుందంటూ కూడా నిపుణులు చెబుతున్నారు. ఇక థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి ఫిజిషియన్ అసిస్టెంట్లు. వీరు వివిధ రకాల అనారోగ్యాలు, గాయాలు, వైద్య సమస్యలను నిర్ధారించడం, చికిత్స చేయడం ఉంటుంది. ఇక ఈ జాబ్లో ఉద్యోగ వృద్ధి రానున్న సంవత్సరాల్లో అసాధారణంగా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఫిజిషియన్ అసిస్టెంట్లు ఇది కూడా ఒక మెడికల్ కేటగిరీలోకే వస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా అనారోగ్యాలు కానివ్వచ్చు, లేదంటే ఏదైనా కింద పడిపోయి, లేదంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యి గాయాలు, వైద్య సమస్యలు అన్నీ కూడా వారు ఫుల్ స్టాప్ పెట్టడం, అంటే దానికి వీరు చికిత్స అందించడం అనే వాళ్ళని ఫిజిషియన్ అసిస్టెంట్లు అంటూ ఉంటాం. ఇక ఈ జాబ్లో ఉద్యోగ వృద్ధి రానున్న సంవత్సరం, అంటే రాబోయే సంవత్సరాల్లో కూడా ఈ ఉద్యోగం మరింత మెరుగుపరబోతుంది. అంటే ఈ వృత్తిలోకి మరింత మంది వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే థర్డ్ ప్లేస్లో ప్రస్తుతం ఫిజిషియన్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇక 4వ స్థానానికి కూడా చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ మేనేజర్ ఉన్నారు. ఫినాన్షియల్ మేనేజర్ అంటే ఈ ప్రొఫైల్కు ఉద్యోగ వృద్ధి 16.5% లేదా 2033 నాటికి 138,300 కొత్త ఉద్యోగులుగా ఉంది. ఇక ఈ ఫైనాన్షియల్ మేనేజర్ల వ్యాపారం లేదా సంస్థ ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తారు, డేటాను విశ్లేషిస్తారు, ధోరణులను కూడా గుర్తిస్తారు, వ్యాపార నాయకులకు కూడా సలహా ఇస్తారు. అయితే ఫైనాన్షియల్ మేనేజర్ అంటే కూడా ఈ ప్రొఫైల్కి చెందిన వారు ఉద్యోగ వృద్ధి అంటే 16.5% లేదా 2033 నాటికి 138,300 కొత్త ఉద్యోగులుగా ఉంది. ఇక ఈ ఫైనాన్షియల్ మేనేజర్లు బిజినెస్ లేదా సంస్థ ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తారు. బిజినెస్ లేకపోతే ఏదైతే పనిచేస్తున్నారో ఆఫీస్లో ఫినాన్షియల్ స్టేటస్ని వాళ్ళు నిర్వహిస్తారు, డేటాను విశ్లేషిస్తారు, అలానే వ్యాపార నాయకులకు కూడా సలహా ఇస్తారు ఈ ఫినాన్షియల్ మేనేజర్స్. మరి వీరు ప్రజెంట్ 4th ప్లేస్లో ఉన్నారు. ఇక 5th ప్లేస్కి వచ్చేసరికి కూడా సాఫ్ట్వేర్ డెవలపర్ ఉన్నారు. డెవలపర్ అంటే కూడా మనందరికీ తెలిసిన విషయమే. సాఫ్ట్వేర్లో ప్రోగ్రామ్ని డెవలప్ చేసే వాళ్ళని డెవలపర్ అంటాం. అయితే 5th ప్లేస్లో ప్రజెంట్ ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారు. యుఎస్లో సాఫ్ట్వేర్ డెవలపర్లకి కూడా భారీగా వేతనాలు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అప్గ్రేడ్లను అభివృద్ధి చేసి సిఫార్సు చేసి నిర్వహించే సాంకేతిక నిపుణులే మనం సాఫ్ట్వేర్ డెవలపర్ అంటాం. ఇక ఈ రంగంలో 2033 నాటికి సుమారు 3 లక్షల కొత్త ఉద్యోగాలు కూడా అవసరమవుతారు. అయితే 2033కి కూడా ఇదే రంగంలో అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ రంగంలో కూడా మరొక 3 లక్షల మంది కొత్త ఉద్యోగులు అవసరమవుతారంటూ కూడా నిపుణులు చెబుతున్నారు. ప్రజెంట్ 5th ప్లేస్లో టాప్ 7లో కూడా యుఎస్లో టాప్ 7 భారీ శాలరీస్ వచ్చే దాంట్లో కూడా టాప్ 5లో ప్రజెంట్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారు. అయితే ప్రోగ్రామ్ని డెవలప్ చేసే వాళ్ళని కూడా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటాం. ఇక 6th ప్లేస్కి వచ్చేసరికి కూడా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్ అంటే కూడా సైబర్ ముప్పులు పెరుగుతుండడంతో కూడా వీరి పాత్ర ప్రస్తుతం ప్రాధాన్యతగా మారిందని చెప్పుకోవాలి. సైబర్ ముప్పులు, భద్రతా ఉల్లంఘనలకు కూడా ఎదుర్కోవడంలో వీరు సహాయపడతారు. మనకి ఎక్కడ చూసినా సరే యుఎస్లోనే కాదు ఇండియాలో కూడా ప్రస్తుతం సైబర్ నేరగాలు ఎక్కువైపోతున్నారు, సైబర్ ముఠాలు ఎక్కువైపోతున్నాయి. రోజుకొక ప్లాన్ వేసుకొని కూడా అకౌంట్లో ఉన్న డబ్బులను అందరికీ కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీరిని పట్టుకునే వాళ్ళని అంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనాలిస్టులు ప్రస్తుతం టాప్ 6 ప్లేస్లో ఉన్నారు యుఎస్లో. వీరికి కూడా శాలరీస్ బాగా వస్తాయంటూ కూడా చెప్తున్నారు. ఇక టాప్ 6, 7లో కూడా చూసుకున్నట్లయితే మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ మేనేజర్ ఉన్నారు. ఈ ఉద్యోగ వివరణలో కూడా వైద్య సౌకర్యాన్ని నడపడానికి అవసరమైన పరిపాలన మరియు నిర్వహణ పని ఉంటుంది. మేనేజర్ పని షెడ్యూల్ను అభివృద్ధి చేయొచ్చు, అలానే ఆర్థిక పనులను కూడా నిర్వహించవచ్చు. ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లు లేదా గ్రూప్ ప్రాక్టీస్లు వంటి ప్రదేశాలలో కూడా పనిచేయాలి. అయితే మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ మేనేజర్ ప్రజెంట్ టాప్ 7లో ఉన్నారు. ఈ ఉద్యోగ వివరణలో కూడా వైద్య సౌకర్యాన్ని నడపడానికి అవసరమైన పరిపాలన మరియు నిర్వహణ పని చేయాల్సి ఉంటుంది. మేనేజర్ పని షెడ్యూల్ను అభివృద్ధి చేయవచ్చు. ఇక ఆర్థిక పనులను నిర్వహించవచ్చు. ఆసుపత్రులు, నర్సింగ్ హోములు లేదా గ్రూప్ ప్రాక్టీసుల వంటి ప్రదేశాలలో కూడా పనిచేయవచ్చు. రైట్, మనం చూస్తున్నాం యుఎస్లో టాప్ 7 ఉద్యోగాల గురించి కూడా మనం ఇప్పుడు డీటెయిల్గా చూసాం. అయితే యుఎస్లో పనిచేయాలని ఎంతోమంది కలలకంటూ ఉంటారు. వారందరిలో కూడా టాప్ 10 ఉద్యోగాలు ఏవి, దేనికి బాగా శాలరీ ప్యాకేజెస్ ఉంటాయంటూ కూడా ప్రతి ఒక్కరిలో కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అయితే
టాప్ 1లో జాబ్ నర్స్ ప్రాక్టీషనర్, అలానే టాప్ 2లో కూడా చూసుకున్నట్టయితే ఐటీ మేనేజర్, టాప్ 3లో ఫిజిషియన్ అసిస్టెంట్లు, ఇక 4లో ఫైనాన్షియల్ మేనేజర్, 5th సాఫ్ట్వేర్ డెవలపర్, 6th ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇక 7లో మెడికల్ హెల్త్ సర్వీసెస్ మేనేజర్ పోస్టులు కూడా ఉన్నాయి.